Hello everyone, welcome back to our channel. So ee video lo BRM subject unit number 4 problematic second part video chudamu. Indulo manamu correlation, regression and rank correlation 3 topics నేర్చుకోవడం జరుగుతుంది. సో కేస్ స్టడీస్ లో కొంచెం యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ బుక్ లో ఉన్నది చూసుకుంటూనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కొంచెం క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. బికాస్ టైం లేదు వీడియోస్ చేయడానికి, సో ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటే వాడు ఎక్స్ వై ఇస్తాడు, కనుక్కొని అంటాడు. ఎక్స్ వై ఏవైతే ఉన్నాయో ఎక్స్ ఏమి ఇచ్చాడు, 3, 4, 6, 7, 10 ఇచ్చాడు. అవి టోటల్ చేసుకుంటే సిగ్మా ఎక్స్ వస్తుంది మనకి. వై ఎంత ఇచ్చాడు, 9, 11, 14, 15, 16 ఇచ్చాడు. దాని టోటల్ చేసుకుంటే సిగ్మా వై వస్తుంది. ఇప్పుడు మనము ఎక్స్ స్క్వేర్ చేయాలి, వై స్క్వేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే 3 3s 9, 4 4s 16, 6 6s 36, 7 7s 49, 10 10s 100. ఓకే, అప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది. వై స్క్వేర్ కూడా అలాగే చేయాలి. ఇప్పుడు ఎక్స్ వై చేయాలి అంటే 3 × 9 చేస్తేమో 27, 4 × 11 చేస్తేమో 44, 6 × 14 చేస్తే 84, 7 × 15 చేస్తే 105, 10 × 16 చేస్తే 160. ఇవన్నిటికి టోటల్ వేసుకో. సిగ్మా ఎక్స్ ఎక్స్ స్క్వేర్, సిగ్మా వై వై స్క్వేర్, సిగ్మా ఎక్స్ వై. జస్ట్ మనము ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫార్ములా ఏంటి? ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5 ఇచ్చాడు. సో 5 ఇచ్చాడు కాబట్టి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమో 5. అంటే n = 5 అని అర్థం. ఓకే, ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ స్క్వేర్, n × సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటున్నాం. ఇక్కడ n అంటే ఎంత? ఈ ఫార్ములా ఒకటి సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తా. n అంటే 5, సిగ్మా ఎక్స్ వై ఎంత వచ్చింది? సిగ్మా ఎక్స్ వై టోటల్ ఎంత వచ్చింది? 420 వచ్చింది. అంటే 5 × 420 మైనస్ సింబల్ ఉంది కదా ఇక్కడ, మైనస్ ఎక్స్ సిగ్మా ఎక్స్ టోటల్ ఎంత వచ్చింది? 30. సిగ్మా వై టోటల్ ఎంత వచ్చింది? 65. అంటే 30 × 65 డివైడెడ్ బై అండర్ రూట్ ఉంది. అండర్ రూట్ n × సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఎంత? 210. n ఎంత? 5. 5 × 210 అండర్ రూట్ మైనస్ సింబల్ ఉంది కదా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ అంటున్నాడు. సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? 30. సిగ్మా ఎక్స్ ఏమో 30, దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. సో 30 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ అండర్ రూట్ 5 n × సిగ్మా ఎక్స్ వై ఎంత వచ్చింది మనకి? 5 × 879 మైనస్ సిగ్మా వై ఎంత? 65 హోల్ స్క్వేర్. ఇది చాలా జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలి. 5 × 420 చేస్తే ఎంత వస్తుంది మనకి? 5 × 420 చేస్తే 2100 వస్తుంది. మైనస్ 30 × 65 చేస్తే 1950 వస్తుంది. డివైడెడ్ బై 5 × 210 1050 మైనస్ 30 × 30 చేస్తే 900. దీనికి అండర్ రూట్. సేమ్ అలాగే 5 × 879 చేస్తేనేమో 4395. ఓకే, అండర్ రూట్ మైనస్ 65 × 65 చేస్తే 4225 వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? 2100 మైనస్ 1950 చేస్తే మనకి 150 వస్తుంది. డివైడెడ్ బై 1050 మైనస్ 900. 1050 మైనస్ 900 చేస్తే మనకి 150 వస్తుంది. అండర్ రూట్ 150 ఇంటూ అండర్ రూట్ 4395 మైనస్ 4225 చేస్తే మనకి అండర్ రూట్ 170 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 150 యాస్టీస్గా రాసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? 150 అండర్ రూట్ ఉంది కదా,
సో క్యాల్కులేటర్లో 150, ఇక్కడ మీకు రూట్ ఆప్షన్ ఉంటుంది, రూట్ కొడితే మనకి ఎంత వస్తుంది 12.2 వచ్చింది. సో 12.2 సేమ్ అలాగనే 170కి కూడా చేయండి. 170కి రూట్ కొడితే మనకి 13.03 వచ్చింది. 13.03 వచ్చింది. సో దీన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 150 డివైడెడ్ బై 12.2 ఇంటూ 13.03, 12.2 ఇంటూ 13.03, 158.9 అంటే 159 అనుకోండి. సో 150 డివైడెడ్ బై 159 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.943 వస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు 0.943. ఇది కోరిలేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటాం. ఇలా చేస్తాం. ఇప్పుడు ర్యాంక్ కోరిలేషన్ ఎలా చేస్తామంటే, ర్యాంక్ కోరిలేషన్ ఏం చేస్తామంటే, వాడు ఇచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎక్స్ వై ఇస్తాడు, ర్యాంక్స్ కనుక్కుంటాడు. ఎక్స్ వై యాస్టీస్గా రాసుకోండి. ఇప్పుడు R1 అంటేనేమో ఎక్స్ది, R2 అంటేనేమో వైది. సో సింపుల్గా ఏం చేయాలి, ఈ ఎక్స్ కాలంలో హయ్యెస్ట్ నెంబర్ దేనికి ఉంది? ఫస్ట్ హయ్యెస్ట్ నెంబర్ ఏంటి? 72 కదా, దానికి మనం ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం. 72 తర్వాత నెక్స్ట్ హయ్యెస్ట్ ఏముంది? 62, దానికి మనం సెకండ్ ర్యాంక్ ఇస్తాం. 62 తర్వాత హయ్యెస్ట్ నెంబర్ ఏముంది? 58 ఉంది, దానికి మనం థర్డ్ ర్యాంక్. అట్లా మనం ర్యాంక్స్ అన్ని అకార్డింగ్ టు ది అంటే హయ్యెస్ట్ వాల్యూ నుంచి లీస్ట్ వాల్యూ వరకు, హయ్యెస్ట్ వాల్యూకి ఏమో ఫస్ట్, సెకండ్ హయ్యెస్ట్కి సెకండ్, అట్లా అన్నిటికీ వేసుకుంటూ వెళ్ళాలి. వైకి కూడా అంతే, R1 R2, R1 ఏమో ఎక్స్కి, R2 ఏమో వైకి, ఇలా చేస్తాం కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి? R1 మైనస్ R2 చేయాలి. అంటే 6 - 4 2, 3 - 1 2, 1 - 3 - 2 అట్లా చేయాలి. దాన్ని మనం D వస్తుంది అనుకుంటాం. వచ్చిన దాన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? D స్క్వేర్ వస్తుంది. ఈ D స్క్వేర్ కనుక్కోనికి ఇవన్నీ చేస్తామని అర్థం. D స్క్వేర్ టోటల్ చేస్తే మనకి 40 వస్తుంది. స్క్వేర్ ఎట్లా చేస్తాం? 2 × 2, 2 × 2, 2 × 2, 3 × 3 = 9 అట్లా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా ఏంటి? P = 1 - 6 సిగ్మా D స్క్వేర్. 6 అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అంటే సిగ్మా D స్క్వేర్ ఎంత వచ్చింది? 40, అంటే 6 × 40 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9, 9 ఇంటూ 9 స్క్వేర్ మైనస్ 1, 9 స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు 6 × 40 240, ఓకేనా. సో 9 × 9 81 వస్తుంది. 81 - 1 80. సో 1 - 240 డివైడెడ్ బై 9 × 80. సో 1 - 240 9 × 80 వేస్తే 720. గాట్ ఇట్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 240 డివైడెడ్ బై 720 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది? 240 డివైడెడ్ బై 720 చేస్తే మనకి 0.333 వచ్చింది. అంటే 100Kని 0.333 మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 0.666 వచ్చింది. దట్ ఈస్ ద ఆన్సర్. గాట్ ఇట్. సో ఇలా మనము ర్యాంక్స్ చేయాలి. ఇంకొకటి రిగ్రెషన్ కూడా ఉంది. సో నేను ఏం చేస్తానంటే, రిగ్రెషన్కి నేను డిగ్రీలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది. సో ఆ వీడియో క్లిప్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు. సో ఆ వీడియోలో క్లిప్ అయితే ప్రొసీజర్ ఉందో డీటెయిల్డ్గా చెప్పినాను. సో ఆ డీటెయిల్డ్గా మీరు ఫాలో అవుతే సరిపోతుంది. సో డిగ్రీ అని చెప్తున్నాను చెప్పేసి మళ్ళీ MBA కదా అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకండి. సో సిలబస్ ఏముంది కాబట్టి ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ అంటే ఒకటే వీడియోని ఎన్నిసార్లు చేయాలని చెప్పేసి, యాక్చువల్లీ ఇది కూడా నేను డిగ్రీ లెవెల్లో చెప్పి ఉన్నాను. ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోతే డిగ్రీ లెవెల్లో చెప్పిన కాడికి ఒకసారి వెళ్ళి చూస్తే చూడండి. సో నేనైతే వీడియో క్లిప్ అనేది రిగ్రెషన్లో ఇప్పుడు యాడ్ చేస్తాను. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ ది వీడియో. గాట్ ఇట్. Regression. In this video we will complete a 12 marks question. Any question you will attempt if you watch this video. Okay, so I will explain one problem and will give the homework problems. You need to do it. Okay, so this question is having all the adjustments. Okay, so that I have chosen this question. Here what they are asking in the regression: from the following data obtain the two regression equations and calculate the coefficient of correlation. Also they are asking. So they will give x and y. Okay, and here they have also given the value of x. Okay, so ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
you are not having any idea about this type of questions. Okay, so any type of question, regression problem, you will have x data and y data. Okay, here they need to do is regression equation as well as the coefficient of correlation. First regression cheyali ante you need to draw this table. What does the table consist of? Calculation of regression equation. Okay, x values whatever you are having in the question, you need to write it here. Y values whatever you are having in the question, you need to write it here. Next column we will have dx and dx square. Dx is nothing but x minus x bar, means we need to calculate mean. Dy means y minus y bar, we need to calculate mean. Dy square dx dy. Okay students, so before that you add all these numbers. Okay, so here what we are having, ma, 2 plus 4 plus 6 plus 8 plus 10 12 14 16 and 18. If you add this total, you are getting 90. Okay, total of x is equal to 90. Okay, and y 18 plus 16 plus 20 plus 24 22 26 28 32 and 30. You are getting 216. Okay, total of y is equal to 216. Next what we need to do, ma, dx. To do dx we want x bar. So first we need to calculate x bar. What is the formula of x bar? X bar is nothing but sigma x by n. Okay, so sigma x is nothing but total of x. Total of x is 90. Okay, n means number of observation. How many numbers you are having? 1 2 3 4 5 6 7 8 9. Okay, means what is the thing? 90 divided by 9. 90 is the total of x, number of observation is 9. So 90 divided by 9 is equal to 10. And same like that, y bar also. Y bar total we have got 216. 216 divided by 9 is equal to 216 divided by 9 is equal to 24. Okay, we have calculated x bar and we have calculated y bar. Okay, next we need to do the columns, ma. What is the columns you are having? Dx. What is the thing? X minus x bar. X is 2. X bar we have got 10. So 2 minus 10 minus 8. Okay, 4 minus 10 minus 6. 6 minus 10 minus 4, 8 minus 10 minus 2, 10 minus 10 0, 12 minus 10 plus 2, 14 minus 10 4, 16 minus 10 6, 18 minus 10 8. Got it? You have done all this x square dx, and we need to do dx square. How we will do dx? 8 we are having. So in calculator you need to do 8 into 8. 8 8s are 64, 6 6s are 36, 4 4s are 16, 2 2s are 4, 0 0s are 0, 2 2s are 4, 4 4s are 16, 6 6s are 36 and 8 8s are 64. Like that you need to do. Okay. Got it? Dx square. Same like that dy also. Y is 18. Y bar is equal to 24 we have got, no? So 18 minus 24 we will get minus 6. 16 minus 24 minus 8. 20 minus 24 minus 4. 24 minus 24 0. 22 minus 24 minus 2. 26 minus 24 plus 2. 28 minus 24 4, 32 minus 24 8. Got it? And 30 minus 24 6. Got it? Like that you need to do. Same like dy also. 6 6s are 36, 8 8s are 64, 4 4s are 16, 0 0s are 0, 2 2s are 4, 2 2s are 4, 4 4s are 16, 8 8s are 64, 6 6s are 36. Okay,
Hope that you have got clarity about this. So while doing square roots x dxy or dx square or dy square, we will not get any negative balance. Minus lo manaki balance anedi raadu. Got it? Next we need to do dx dy. Dx ante idi, dy ante idi. Minus 8 into minus 6. 8 6 8 into 6 48. Minus undi, ikkada minus undi. Minus into minus plus. So plus 48. Got it? Here the column is dx dy. Dx is this. Dy is this. So this into this. Got it? So minus 8 into minus 6 plus 48, because minus into minus plus 6 into 8 48 again. Minus into minus plus 4 4s are 16. Minus into minus plus 2 zeros are 0. 0 2s are 0. 2 2s are 4. 4 4s are 16. 6 8s are 48. 8 6 are 48. Got it? Minus into minus plus, plus into minus minus. Like that you need to answer it. Okay? So this is the regression equation table. So we need to total up everything. Okay? Here what we need to do? Total 48 plus 48 plus 16 plus 4 plus 16 plus 48 plus 48. Total how much you are getting? 228. So dx dy total 228. Dy square total how much you are getting? 36 plus 64 plus 16 plus 8 plus 16 plus 64 plus 36. If you do this means you will get 240. Okay? Dy square total. Next dx square total. What is the dx square total? 64 plus 36 plus 16 plus 4 plus 4 8 plus 16 plus 36 plus 64. Here also you are getting total of this is 240. Okay. So like that you need to do regression table. So this is fixed for any question from unit number 1. Okay. So 9th A question, if they are asking from regression, this table is eligible, and this without this table we can't do any problem. Okay students. After this, here after in the down of the table, what you need to calculate? Bxy. Okay. Bxy you need to calculate. What is the formula of Bxy? Sigma dx dy by sigma dy square. Okay. Sigma dx dy, how much we have got ma? 228. Sigma dy square how much we got? 240. Which it means 228 divided by 240. You will get 228 divided by 240. 0.95. So Bxy is equal to 0.95. Same like that you need to calculate Byx. Okay. What is the formula of Byx? Sigma dx dy by sigma dx square. Okay. So here dx dy is 228 divided by dx square total how much we have got? 240. So 228 divided by 240, then again same answer is equal to 0.95. This is also same question. Note it all having any difference for any question. After doing this, we need to do the regression equations. Okay. So regression equation on x on y and y on x. First we need to do regression equation x on y. X on y we are doing. What is the formula of x on y? X minus x bar is equal to bxy y minus y bar. Okay. So this is the formula. X we don't know.
x bar we have calculated, no? How much we have got x bar? 10. Okay, so x minus 10 is equal to bxy, how much we got? 0.95. 0.95. Y value we don't know. Okay, y bar we have got 24. Got it? So listen here carefully, ma. Next step, x minus 10 is equal to 0.95y minus, next you need to do 0.95 into 24. Got it? 0.95 into 24. If you do means you will get 22.8. 0.95 into 24. Next, this 10 value should go here. How does it will come? X is equal to 0.95y minus 22.8. If it is here minus means you will here will get minus into minus plus 10. Okay, this 10 we are shifting here. Okay, then what will be the thing last unit? Last step, x is equal to 0.95y. Okay, from 22.8 if you deduct 10 means minus 10 means how much you will get? 12.8. Minus into plus, plus. Okay, so plus 12.8 you are getting. So this is the answer. Okay, so like that you need to do, ma. Next, second one. What is the second one you are having? Regression equation y on x. Okay, what is the formula? In reverse you need to write y minus y bar is equal to byx, x minus x bar. Y minus y bar is 24. Byx is equal to 0.95. X bar is equal to 10. Same, substitute it. Y minus 24 is equal to 0.95 x. 0.95 into 10 we need to do, no? 0.95 into 10 if you do means 95 you will get, means minus 9.5. Okay, same here 9.5 you are getting. Then what we need to do? This y, this 24 will get here. So y is equal to 0.95 x minus 9.5 minus into minus plus 24. Okay, from 24 if you deduct 9.5 means what will be the answer? 14.5. So y is equal to 0.95 x minus into plus, plus. Okay, plus 14.5 you need to do it. Okay, so like that you need to calculate regression equation y on x. Okay, so this is the thing, ma. Next in the question what they have asked? Coefficient of correlation they have asked, right? So how it is the formula of coefficient of correlation? We are having a formula of coefficient of correlation, ma. What is the formula of coefficient of correlation? Correlation formula. So R is equal to plus or minus under root bxy into byx. So R is equal to plus or minus under root bxy we have got 0.95, byx also we have got 0.95. You need to substitute it. Same like R is equal to plus or minus under root 0.95 into 0.95. 0.9025. Okay, R is equal to plus or minus root you are having, no? For this answer you need to, here in your calc you will have root, you need to click here. Okay, what is the answer? 0.95. Okay, so 0.95. so like that you need to consider it as a coefficient of correlation. And last one, if you have listen, this means unit 1 is over, 12 marks is in your hands only. What they are asking here, they are asking in the question, calculate the value of y when x is equal to 6.2. We have calculated y value. Here we have calculated y. Here we are having x, no? Here they have given a value of 6.2. Same like that you need to substitute under it. Okay, so here
when x is equal to 6.2. What is the y value we have calculated? Y is equal to 0.95x plus 14.5 we have got, no? You need to substitute y is equal to 0.95, x value how much they have given? 6.2, right? Plus 14.5, right? So y is equal to 0.95 into 6.2. 0.95 into 6.2. If you do means 5.89 you will get. So 5.89 plus 14.5. If you add this both numbers, y value will become 20.39. Okay, got it? 20.39. So here I will give a homework. Here y you need to calculate when x is equal to 6.2. Here you calculate x when y is equal to 5.2. This one is homework. After doing this, you comment down the answer in the comment section. Okay students, like that you need to calculate regression, compulsory 12 marks question. So I hope that you have got clarity about this thing. If you are having any doubts, you can comment down in the comment section, and prepare very well. If you are having any notes PDF if you want, means it's there in Telegram group link is given in the comment section. However, how is my explanation part, you let me know in the comment section. All the very best. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. Okay, see you all in next video. Bye bye students. సో ఇది మనకి సెకండ్ ప్రాబ్లమెటిక్ వీడియో ఆఫ్ BRM యూనిట్ నెంబర్ 4. నెక్స్ట్ వీడియోలో 1 వే 2 వే అనోవా కూడా చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవ్రీవన్.